హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో వచ్చేసి శారీస్‌కి జిగ్‌జాగ్ చేస్తున్నా అండి. ఒక కస్టమర్ అయితే ఇచ్చారు ఈ 2 శారీస్. వీటికి జిగ్‌జాగ్ చేయమనేసి ఇచ్చారు. సరే అనేసి ఈ శారీలో బ్లౌజులు ఉన్నాయి కదా! ముందుగా మనం బ్లౌజెస్‌ని అయితే కట్ చేసుకుందామండి. ఈ శారీ బ్లౌజ్ కట్ చేస్తుంటే అసలు చాలా క్రాస్ అయితే ఉందండి. చూసారా? అసలు ఎంత స్ట్రెయిట్‌గా పట్టుకుందామని చూసినా కూడా చాలా క్రాస్ అయితే ఉంది. సరేలే అనేసి నేను బ్లౌజ్ అయితే తీసేసానండి. అయితే మనము ముందుగా ఇటు కడి చెంగు వైపు అంచులని అయితే జిగ్జాగ్ చేసుకుందామండి. జిగ్జాగ్ మిషన్‌కి 2 పాదాలు ఉంటాయండి. ఒకటి అంచులు స్టిచ్ చేసేది, అలాగే ఫాల్ స్టిచ్ చేసేది 2 ఉంటాయండి. ముందుగా మనం ఈ కొంగులు కుట్టేటప్పుడు తిరగల మరగలైతే కంపల్సరీ చూసుకోవాలండి. చూసారా? మనకు అర్థమవుతుంది. తిరగల ఉంది కనుక ఈ గోల్డ్ కలర్‌ది మనకి బాక్స్ షేప్‌లో అయితే కనపడుతుంది. అటు మరగల ఉన్న టైప్‌లోనైతే మనకి లైన్స్ లాగా కనపడుతున్నాయి. ఈ శారీని స్ట్రైట్‌గా పట్టుకొని చూడాలండి క్లాతు. అంటే కడచెంగు వైపు ఏమన్నా క్రాస్ ఉంటే మాత్రం కట్ చేయాలి. చూసారా ఎంత క్లాత్ అయితే వేస్ట్ అయిపోయిందో. చాలా క్రాస్ అయితే ఉంది. క్రాస్ ఉంది, క్లాత్ వేస్ట్ అవుతుందనేసి అనుకోకూడదండి. మనం క్లాత్ వేస్ట్ అవుతుందనేసి కట్ చేసి అలానే కుడితే కస్టమర్ అయితే ఒప్పుకోరండి. అలా క్రాస్ ఉంటే ఏం బాగుంటుంది, స్ట్రైట్ కట్ చేయాలి కదా అనేసి అంటారు. మనం ఇది అంచులు ఫోల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక 2 మడతల మీద ఫోల్డ్ చేయాలండి. చేసేసి ఆ పాదం కింద పెట్టేస్తే మనం ఈ శారీ క్లాత్‌ని ఇలా క్రాస్‌గా పట్టుకోవాలండి. ఇట్లా స్ట్రైట్‌గా ఎటు అంటే ఒక్క లైన్ మీదనే పట్టుకుంటే అదే స్టిచ్ చేసుకుంటూ వెళ్తుందండి. ఆ క్లాత్ మొత్తం కూడా ఆ పాదమే ఫోల్డ్ చేసుకుంటుంది. మనం పట్టుకుంటే చాలండి. ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పళ్ళు వైపు ఉంటుంది కదండీ! పళ్ళు వైపు ఉండే అంచును కూడా జిగ్‌జాగ్ అయితే చేసుకుందాము. ఇటు సైడ్ కూడా చాలా క్రాస్ అయితే వచ్చిందండి. ఇక క్రాస్ ఉందనేసి క్లాత్‌ని అయితే కట్ చేస్తున్నాను. మనకి చూస్తే అర్థమైపోతుందండి. ఒకవేళ కొత్త వారికి తెలియకపోతే స్కేల్ తోటి మార్క్ పెట్టుకొని అయితే మీరు స్ట్రెయిట్‌గా చూసుకొని కట్ చేసుకోండి. లేదంటే ఇలా క్రాస్ ఉన్న క్లాత్ మీరు ఎన్ని సార్లు కట్ చేసినా కూడా అది క్రాసే వస్తుంది. కాపోతే ఇది డైలీ స్టిచ్ చేసే వాళ్ళకైతే అర్థమవుతుందండి. ఇలా 2 సైడ్‌లు కూడా మనం అంచులు జిగ్‌జాగ్ అనేది చేసుకోవాలండి. తర్వాత ఈ శారీకి ఫాల్ అయితే వేద్దామండి. అంటే ఈ శారీని మనం ఫాల్ వేసే సైడు ఉల్టా పల్టా చూసుకోవాలి. అలాగే కిందికా పైకా అన్నది కూడా చూసుకోవాలండి. ఇక ఇంతేనండి. చూడండి చివరి వరకు కూడా చూడండి. నేను ఫాల్ ఏ విధంగా వేశాననేది వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అర్థమవుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.